నమస్తే. నేను మీ అంజలి దాస్ కోటపాటి. మేము సైతం పక్షుల కోసం కార్యక్రమంలో బుచ్చిబాబు గారు సార్ వచ్చి రెవెన్యూ శాఖలో రిటైర్ అయ్యారు. అలాగే ఇప్పుడు పెయింటింగ్ నేర్చుకోవడం ఒక హాబీగా మలుచుకున్నారు. నేర్చుకోవడం కాదు, అద్భుతంగా పెయింటింగ్స్ వేస్తున్నారు. ఆయనకి ఏ గురువు లేరు. ఆయన ఓన్ కలర్ థియరీ ఉంటుంది. ఆయన ఓన్గా కొన్ని కాన్సెప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. స్ట్రీట్ ఫోటోగ్రఫీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి స్ట్రీట్స్, వానలో తడిచినటువంటి బిల్డింగ్స్, ఇవన్నీ సార్ అద్భుతంగా వేస్తారు. సో నేను చూశాను, ఆ కలర్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. ఆయన పెయింటింగ్ చూస్తే కనిపెట్టవచ్చు ఇది బుచ్చిబాబు గారు అని. ఆ స్టైల్ని ఆయన క్రియేట్ చేసుకోగలిగారు. సో బుచ్చిబాబు గారు మేము సైతం పక్షుల కోసం ఒక పక్షిని పంపించారనమాట. మామూలుగా ఆయన రాజమండ్రిలో పుట్టారు. అక్కడ కళారంగం అంటే ఆయనకి ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. అయితే చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి జాబ్ సంపాదించి ఆ బిజీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రిటైర్ అయినప్పుడు తీరిగ్గా ప్రశాంతంగా కూర్చొని తన కళల ప్రయాణాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. అలాగే ఆయనకి ఇష్టమైన పెయింటింగ్స్ వేసుకుంటూ దాంట్లో ఉన్న ఆనందాన్ని ఆయన ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ఆ ఎంజాయ్మెంట్లోకి ఇప్పుడు పక్షులు కాపాడాలి, పక్షులకి వాటర్ పెట్టాలి, ఫుడ్ పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో మనం వెళ్ళినప్పుడు సార్ ఒక పక్షి పెయింటింగ్ని వేసి మనకి పంపించడం జరిగింది. ఆ పక్షి పెయింటింగ్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది చూడటానికి పావురంలో ఉన్నప్పటికీ కూడా ఇది పావురం కాదు. ఈ పక్షి పేరు తర్వాత నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. మీరు చక్కగా చదవచ్చు ఆ పక్షి ఏంటి అనేది. సార్ మాత్రం ఇక్కడ ఇది మ్యాక్సిమం పావురం లాగే ఉంది కానీ కాదు. సో ఈ బ్లూ టింట్ ఇదంతా కూడా చాలా చక్కగా మీరు ఇక్కడ చూస్తే పర్పుల్, ఈ పర్పుల్ మనం పావురంలో అది అటు ఇటు కదిలితే ఒక పర్పుల్ షేడ్ కనబడుతుంది, పర్పుల్ షేడ్ పక్కా కనబడుతుంది. సో అది కానీ ఇది పావురం లాగే ఉంది కానీ పావురం కాదు. సో దీని ముక్కు కూడా గద్ద ముక్కులాగా ఉంది, చూడొచ్చు. సార్ చాలా చాలా బాగా వేశారు సార్. చుట్టూ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆ గ్రీన్ కానీ ఇటుపక్క రెడ్ కానీ. మనకి ముఖ్యంగా కనుక్కోవాల్సింది ఏంటి అంటే పక్షి వేసేటప్పుడు పక్షి ఐ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అది ఎలా చూస్తుంది, ఎటు చూస్తుంది అనే దాని గురించి మనం క్యాప్చర్ చేయగలిగితే కలర్ థియరీలో ఇంకా అదే హైలైట్ మనకి ఇక్కడ. సో ఇది బుచ్చిబాబు గారు వేసేటువంటి పెయింటింగ్స్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఎక్కువ వేస్తారు. స్ట్రీట్ ఫోటోగ్రఫీ, స్ట్రీట్ పెయింటింగ్స్ అద్భుతంగా ఆయన చూస్తారు. వాన పడినప్పుడు ఆ కలర్ థియరీయే వేరుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే వాన పడ్డప్పుడు ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా కొన్ని తడిగా కొన్ని పొడిగా కనపడుతూ ఒక కలర్ని మనకి ఇంపాక్ట్, తడి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. అది కనుక ఆర్టిస్ట్ గ్రాస్ప్ చేయగలిగాడంటే ఆ పెయింటింగ్ అద్భుతంగా వస్తుంది. సో ఇక్కడ మనకి బుచ్చిబాబు గారు చేసే ప్రయత్నాల్లో ఇవి ఎక్కువగా కనపడతాయి. మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ రెడ్ కలర్ కారు ఉంది కదా, ఈ రెడ్ కలర్ కారు అక్కడి నుంచి వచ్చే లైట్ షాడో, కారు కింద నుంచి లైట్ షేడ్ ఏదైతే ఉందో ఆ వెలుగు ఇలా వెళ్ళినప్పుడు ఆ రెండు గాన్స్ యొక్క కలర్ని ఆయన ఎలా వేశారు అది మాత్రం చాలా అద్భుతంగా చూడొచ్చు. ఇక్కడ ఈ పర్సన్స్, ఈ కలర్స్, ఇప్పుడు ఈ వాటర్ పైనుంచి వాన పడినప్పుడు ఆ బ్లూ ఆ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఆ ఎల్లో కలర్ బిల్డింగ్ కానీ ఏదైనా ఉండదు అంటే దాని మీద వాటర్ పడేటప్పుడు ఆ వాటర్ స్కై రిఫ్లెక్షన్ని, ఒకవేళ తడి పొడిగా ఉంటే స్కైలో ఉన్న కలర్ని అది తీసుకుంటుంది. అప్పుడు వేరే కలర్ వస్తుంది. అంటే ఆ ఎల్లో ఈ బ్లూ కలిస్తే ఒక టైప్ ఆఫ్ గ్రీన్ వస్తుంది అన్నమాట. దాన్ని చూపించారు సార్ ఇక్కడ. అక్కడక్కడ బ్లూ చూపించారు. ఇక్కడ దూరంగా వెళ్ళేటప్పుడు బిల్డింగ్స్ అన్నీ బ్లర్గా కనబడతాయి. ఆ బ్లర్నెస్ని చూపించారు. దూరంగా ఒక బిల్డింగ్, చాలా లాంగ్ షాట్లో ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ని కూడా ఆయన ఎలా క్యాప్చర్ చేశారో మీరు చూడొచ్చు. ఎదురుగా బిల్డింగ్లో ఆ చెక్స్ అవన్నీ కూడా క్లియర్ కట్గా వేయడం జరిగింది. సైడ్ అంటే పర్స్పెక్టివ్ మ్యాక్సిమం ట్రై చేశారు. ఆయన గురువు లేరు, బట్ కానీ
ఆయన తీసుకున్నటువంటి పర్స్పెక్టివ్ కానీ ఆ కలర్ కాంబినేషన్ కానీ అదిరిపోయింది సార్. మీరు చాలామందికి ఇన్స్పిరేషన్, బికాజ్ ఈ గురువు లేకుండా సార్ వచ్చేసి ఎక్కువగా టెంపుల్ ఆర్కిటెక్చర్ని చూస్తారంట. మన ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ని, ఇండియన్ ట్రెడిషనల్ స్కల్ప్చర్స్ని ఎక్కువ ఫాలోఅప్ చేయడం వల్ల ఎందుకు అంటే నేను అదే చెప్తున్నా, ఈ ఇండియన్ ట్రెడిషనల్ టెంపుల్స్ మనం చూసినప్పుడు టెంపుల్స్ కలరింగ్ వేరు ఉంటుంది. ఆ టెంపుల్ కలరింగ్ ఎలా ఉంటుందంటే ఆ రాక్స్ మీద పడ్డటువంటి వాటర్ కిందకి జారుతూ ఉన్న కొద్దికి దాని కొద్దిగా పాచి పట్టిన కలర్ ఒకటి ఉంటుంది. బట్ ఆ స్టోన్ షైనింగ్కి ఆ బ్లూ కలర్ అనేది ఆ రాక్స్ మీద పెట్టి ఒక టైప్ ఆఫ్ కలర్ క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ ఆయన అబ్జర్వ్ చేయడం వల్ల ఇలాంటి పెయింటింగ్స్ వేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ సో ఈ పెయింటింగ్, ఈ కలర్ కాంబినేషన్, ఈ సబ్జెక్ట్ మాత్రం అద్భుతం. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బుచ్చిబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది ప్రాక్టీస్ చేయండి, చాలా ప్రాక్టీస్ చేయవచ్చు. అండ్ సార్ మనం ఇచ్చిన ప్రతి సజెషన్ చాలా చక్కగా తీసుకుంటారు. ఇలా చేయించండి, అలా చేయించండి అని అడుగుతారు సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మీరు ఇంకా అద్భుతమైన పెయింటింగ్స్ వేయాలని కోరుకుంటున్నాను. అలాగే మేము సైతం పక్షుల కోసం కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్, మీ ఇంట్లో మీ బాల్కనీలో వాటర్ అలాగే ఫుడ్ పెట్టి చాలామంది చాలా పక్షులకి మీరు ఆహ్వానం పలకండి. అతిథి దేవో భవ అంటారు కదా, మనం అన్నం తినేటప్పుడు ఒక ముద్దని గోడ మీద పెట్టండి, చాలా అతిథులు వస్తారు అని ప్రతి సాంప్రదాయంలో ఉంది. సో అందరూ కూడా మీ ఒక్క ముద్దని తీసి అక్కడ పెట్టండి. పక్షులు కానీ చీమలు కానీ ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి. సో అవే మనకు అతిథులు. సో థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు సార్. అలాగే ఈరోజు ఈ అద్భుతమైన పెయింటింగ్ రివ్యూ చేసినందుకు, ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ చెప్పేటప్పుడు ఎంజాయ్ చేయండి. ఆర్టిస్ట్ చెప్పేవాళ్ళు, వేసేటప్పుడు ఆర్టిస్ట్. సో ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి, signing off.